నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జ్యోతి బాపులే బీసీ బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల ముందు బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. 450 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను తరలించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నుండి బాలికల గురుకుల పాఠశాలను తరలించి యోచనను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆనుకోవాలి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంటనే స్పందించాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంటనే స్పందించాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంటనే నుండి బాలికల గురుకుల పాఠశాలను తరలించి యోచనను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆనుకోవాలి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంటనే స్పందించాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంటనే. ఆర్మూర్ పట్టణ మధ్యలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతి బాపులే గురుకుల గర్ల్స్ స్కూల్ మరియు హాస్టల్ ని ఇక్కడ నుండి వేరే పక్కనున్నటువంటి గ్రామాలైనటువంటి మునిపేల్ అంకాపూర్లకు తరలిస్తున్నామనే మనకు వినబడ్డది. పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మన పట్టణం నుండి తీసేసి ఒక విలేజ్ లోకి తీసుకపోతే వాళ్ళ పిల్లలకి రవాణా సౌకర్యానికి గాని మరియు సెక్యూరిటీ పరంగా గాని వాళ్ళకు సమస్యలు వస్తాయి. వెంటనే జీవారు ఇక్కడ నుండి తరలిస్తున్నటువంటి జ్యోతి బాపులే స్కూల్ ని తరలించకుండా వారు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఆర్మూర్ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి వారి టైం అయిపోయినా గానీ భవనంది ఆర్మూర్ పట్టణంలోనే అక్కడ కాకుండా మరెక్కడైనా ప్లేస్ తీసుకొని ఆర్మూర్ పట్టణంలోనే ఈ జ్యోతి బాపులే స్కూలు హాస్టల్ ను నిర్వహించాలని మేము బీజేపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే